ముందుగా ధ్యానాన్ని ఇంత సులభంగా పరిచయం చేసిన పత్రి మాస్టర్‌కి, కర్మధ్యానం, కర్మ విపాకం ద్వారా మన జీవితాన్ని మార్చుకునే అవకాశం ఇచ్చిన వంశీ మాస్టర్‌కి, మా గురువుగారైన హైమా మేడంకి నా ఆత్మ ప్రణామములు. 'జీవాత్మ ప్రపంచ నియమాలు' ఈ పుస్తకం చదవమని నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి నా ఆత్మ ప్రణామములు. వింటున్న ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి నా ఆత్మ ప్రణామములు. కొన్ని వారాలుగా జీవాత్మ ప్రపంచ నియమాలు చెప్పుకుంటున్నాం గదా ఫ్రెండ్స్. అయితే ఒక తల్లికి ఇద్దరు కొడుకులు యాక్సిడెంట్‌లో చనిపోతారు. ఆ ఇద్దరు కొడుకులే తల్లికి ఉండడం ద్వారా ఆ బాధతో భూమి మీద తల్లి బ్రతకలేదని చెప్పి మన ఇద్దరు విస్పి, రతు ఈ ఇద్దరు ఆత్మలు పైకి వెళ్లి సదాత్మలతో పర్మిషన్ తీసుకొని ప్రతిరోజు ఆ అమ్మకి అంతరాత్మ ద్వారా కొన్ని సందేశాలు అందిస్తూ ఉంటారు. ఆ అమ్మ తన వరకే ఆ సందేశాలను పెట్టుకోకుండా ప్రతి ఒక్కరు భూమి మీద ఎలా జీవిస్తే ఎలా కర్మలు తగ్గించుకోవచ్చు, ఎలా జన్మలు తగ్గించుకోవచ్చు అని ఎరుకతో ఎలా జీవించాలి అని ఒక్కొక్క టాపిక్‌ని చాలా అద్భుతంగా వివరించింది ఈ పుస్తకంలో. ఆ పుస్తకమే మన జీవాత్మ ప్రపంచ నియమాలు. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే, అందరికీ సహాయపడడం దైవత్వమా? మన టాపిక్ పేరు అందరికీ సహాయపడడం దైవత్వమా? సర్వశక్తిమంతుడైన దేవుడి నియమాలు తెలుసుకొనడం ఎంతో గొప్ప సుకృతం. అందరికీ సహాయపడడం దైవత్వం అని జనం అనడం మీరు వినే ఉంటారు. నిజమే, సహాయం చేయడం దైవత్వమే. కానీ ప్రతి ఒక్కరికి కాదు. మీ తోటి వారికి సహాయం చేయడం మంచిదే కానీ కొందరు మంచిగా కనిపిస్తూనే చెడ్డగా ఉంటారు. అందరికి మీరు సహాయపడలేరు. ఎవరికి సహాయం చేయాలో, ఎవరికి చెయ్యకూడదో మీకు మీరే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే మీరొక దుష్టాత్మకి సహాయం చేస్తే దుష్టత్వాన్ని ప్రోత్సహిస్తున్నట్టే. మరి మరి మీరు చేసింది సరైందేనా? దేవుడు మిమ్మల్ని చెయ్యమన్నది ఇదేనా? ఆలోచించండి. మీకు మీరు హాని చేసుకోవడమే కాక, ఆ దుష్టాత్మకి కూడా హాని చేస్తున్నారు. ఒక చెడ్డ వ్యక్తికి హత్య చేయడానికో, ఎవరికైనా హాని చేయడానికో నేను సహాయం చెయ్యను అని మీరంటారు. మీరు అటువంటి సహాయం చేయరని మాకు తెలుసు కానీ, ఆ చెడ్డ వ్యక్తికి తిండి పెట్టినా, డబ్బులిచ్చి బట్టలివ్వడం కూడా తప్పా అని మీరడగొచ్చు. కానీ అది తప్పే. ఇలా చేయడం వల్ల అతడికి శక్తి వస్తుంది. మరింత చెడు చేస్తాడు కనుక అతడికి సహాయం చేయడం తప్పే. అందువల్ల ఇటువంటి వారికి సహాయం చేయడం అంటే దైవ నియమాలకి విరుద్ధంగా ప్రవర్తించినట్లే. ఎందుకంటే వాళ్ళు మీ సహాయంతో మరికొంతమందికి హాని తలపెడతారు కనుక. ఇక్కడ వీళ్ళు చెప్పిందేందంటే మనకి అందరూ బానే కనిపిస్తారు. మన బాబా చెప్పిందేందంటే ఫస్ట్ అందరిలో దైవాన్ని చూడమని చెప్తాడు బాబా. మనకి దృష్టికోణం అలానే ఉంటది. అందరిలో దైవాన్ని చూస్తాం. కానీ కొంతమంది మనసు చేసే మాయ వల్ల అంతరాత్మ కరెక్టే ఉంటది. కానీ అందరూ అన్ని టైంలో అంతరాత్మ చెప్పిన మాట వినం గదా! మనస్సు మాయలో పడిపోతాం. మనసొక మాయ మృగం గదా అది. ఏ క్షణాన ఎలా ప్రవర్తిస్తుందో తెలియదు. ఎవరు ఎలా ఆలోచిస్తారో తెలియదు. మనం చేసే సహాయం వల్ల వాళ్ళు చెడు అలవాట్లకి ఇప్పుడు తిండి పెట్టినా, డబ్బులిచ్చి బట్టలివ్వినా అది గూడా తప్పేనా అని మనం అడగొచ్చు క్వెషన్. కానీ మనం డబ్బులియ్యడం వల్ల వాళ్ళు చెడు వ్యసనాలకి అంటే మద్యం సేవించడం, నాన్ వెజ్ తినడం, అలా చేశారనుకో బిర్యానీ తినడం హోటల్‌కెళ్ళి, అలా చేశారనుకో అది గూడా మనం చెడు ఆలోచనలకి ఇచ్చినట్టే గదా! అని వీళ్ళు చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, మన బంధాన్ని ఎప్పుడు కూడా ఆత్మస్థితిలోనే చూడగలగాలి. ఆత్మస్థితిలో చూసినప్పుడే బంధంగా చూస్తే వీడు నా కొడుకు, నా బిడ్డ, నా భర్త, నా అనే దాంట్లో ఉంటాం. కానీ ఆ నా అనే అహంకారం మనలో పెరిగి వాళ్ళ మీద మనకి తెలియకుండానే మన ఆధిపత్యం, అధికారాన్ని చూపించాలనుకుంటాం కదా! మళ్ళీ వాళ్ళ మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని వాళ్ళని బాధ పెడతాం. తెలియకుండానే జరుగుతుందిది. కానీ వారిని ఎప్పుడైతే మనం ఆత్మస్థితిలో తెచ్చుకున్న మన ఛాలెంజ్ లైఫ్ కోసం మనం తెచ్చుకున్న ఆత్మలివి అని తెలుసుకోగలుగుతామో, అప్పటికి ఎవరికి ఏం చేయాలో, ఏం చేయొద్దో అని మనం కొంచెం ఎరకతో ఆలోచిస్తే ఇది అర్థమవుతది. ప్రతి ఒక్క బంధాన్ని కూడా
ఆత్మస్థితిలోనే చూడగలగాలి. ఏ బంధమైనా ఏ టైంకి ఎలా ఆలోచిస్తదో తెలీదు. ఏ ఆత్మస్థితి నుంచి మనం బంధాన్ని తెచ్చుకున్నామో మనకే తెలియదు. మనం ఇక్కడికొచ్చాం గాబట్టి ప్రతి క్షణం ఎరుకలో అయితే ఉండం గదా! మనకి సబ్జెక్ట్ విన్నప్పుడు ఆధ్యాత్మిక రంగంలో సబ్జెక్ట్ సార్ చెప్తున్నప్పుడు విన్నప్పుడే, ఓహో! వీళ్ళు ఇలా ఉంటారా? అలా ఉంటారా? అనుకుంటాం. కానీ కొన్ని శైశవాత్మలని, బాల్యాత్మలని మనం సార్ చెప్తున్న సబ్జెక్ట్ ప్రకారం వినగలుగుతాం. కానీ అదే బంధంలో చూడలేము. మనం చూసే శక్తి గూడా మనం కోల్పోతాం. అంటే నా వాళ్ళే ఇలా ఉన్నారా? నా మనుషులే ఇలా ఉన్నారా? ఆ ఫీలింగ్‌తో ఉంటాం. ఎప్పుడైతే ఆత్మస్థితిలో వాళ్ళని చూడగలుగుతామో, వాళ్ళు ఏం చేసినా గూడా ఓహ్! వీడి ఆత్మస్థితి ఇది. వీడు భూమి మీదకి ఈ పని చేయడానికొచ్చాడు. మనం సహకరించకుండా ఉండాలి. అనేది మనం తెలుసుకోగలుగుతాం. ఇక్కడ వాళ్ళదే చెప్పేదదే. సరి కానీ చెడు, మంచి అనేది సారు 2 ఉండవనే చెప్తారు సృష్టిలో. సరి కానిది సరైనది. 2 అంటే ధర్మం, అధర్మం కదా! మనకు తెలిసిన పద్ధతి అయితే. వాళ్ళెలా ఉన్నారు అనేది. ఒక్కసారి వాళ్ళు ధర్మంలో ఉంటే వాళ్ళకి సహాయం చేయడానికి ముందుకెళ్ళాలి. లేదు అధర్మంలో ఉన్నారు. వాళ్ళు చేసే పనుల వల్ల, మాటల వల్ల మనకు అర్థమవుతది. ఏ బంధమైనా. దగ్గర వాళ్ళైనా, దూరమైనా ఏ బంధమైనా మనకు అర్థమవుతది. అర్థమైనప్పుడు మనం చాలా దూరంగానే ఉండాలి అని వీళ్ళు చెప్తున్నారు. ఎందుకు అంటే ఒక దుష్టునికి మనం సహాయం చేస్తే దుష్టత్వానికి ప్రోత్సహించినట్లే. ఆ కర్మ మనకి కంపల్సరీ వస్తుంది అనేది వీళ్ళు చెప్తున్నారు. ఇంకోటి సరికాని వ్యక్తితో, చెడ్డ వ్యక్తితో కఠినంగా ఉండాలట. మీరు కఠినంగా లేకపోతే ప్రోత్సాహం ఇచ్చినట్టే. ఇలా చేయడం ద్వారా మీరు కూడా అదే వర్గంలో చేరిపోతారు. మనకి మనసుంటది గదా! ఎన్ని విషయాలు విన్నా మనం వినేది కొద్దిసేపే. దాన్ని ఆచరించేటప్పుడే మనకది అర్థమవుతుంది. వాళ్ళ వర్గంలో చేరిపోతారు. మనం ఎన్నో జన్మలు వేస్ట్ జేసుకొని ఇక్కడికి భూమి మీదకి వచ్చి ఇంత కఠిన జీవితాన్ని మనం ఎంచుకున్నామనే ఆ ఒక్క పాయింట్‌నే పట్టుకోవాలి. నిరంతరం ఎరుకతో ఉండాల్సిందదే. ఎందుకంటే మనం ఎన్ని జన్మలు వేస్ట్ చేసుకున్నామో, వాళ్ళ దగ్గరికెళ్ళి, వాళ్ళకి సహకరించి, వాళ్ళ కర్మల్ని మన డబ్బాలో వేసుకొని, మళ్ళీ పెంచుకోవడం ఎందుకు అని వీళ్ళు చాలా కఠినంగా ఉండండి అని చెప్ న్నారు. అవే పాపాలు మీకు అంటుకుంటాయి. రోడ్డు మీద ఆకలితో అలమటిస్తున్న వ్యక్తిని చూసి, అతనికి ధనమో, అన్నమో ఇవ్వడం మీ బాధ్యత అనిపించొచ్చు. నువ్వు మంచివాడివా, చెడ్డవాడివా అని అతన్ని మీరు అడగలేము. ఆ టైంలో అడగలేము గదా! ఒకవేళ అతను చెడ్డవాడైతే మీకు నిజం చెప్పడు. అతడు చెడ్డవాడో, మంచివాడో మీకు తెలియదు. కానీ ఆకలిగా ఉన్నవాడు కనుక అతనికి ఏమైనా ఇవ్వమని మీ హృదయం మీకు చెబుతుంది. హృదయం చెప్పినప్పుడు మాత్రం చెయ్యాలి. మీ హృదయం మీకు చెబితే మీరు చెయ్యాల్సిందే. మీకతడి శీలం గురించి తెలియదు కదా! కానీ ఒకవేళ మీరు తెలిసి ఒక చెడ్డ వ్యక్తికి దానం చేస్తే మాత్రం మీరు కూడా చెడ్డ వ్యక్తే. అంటే మనది గూడా జన్మలు వేస్ట్ అయితాయి, వృధా అయితాయని చెప్తున్నారు. లేకపోతే చెడ్డ వ్యక్తులకు ఎలాంటి సహాయం చెయ్యరు. ఎందుకంటే మనం హృదయం చెప్తుందా, మనస్సు చెప్తుందా అనేది మనం మౌనంగా ఉంటేనే అర్థమవుతది. మన మనసు మాయలో ఉన్నామా? లేదా హృదయం చెప్పినట్టు వింటున్నామా? హృదయం మనకేం చెప్తుంది ఆ టైంలో అని మనం మౌనంగా ఉంటేనే మనకు అర్థమవుతది. అందుకే హేమ మేడం మొన్న చెప్పింది గదా! మనం ఏ పని చేయాలన్నా ఒక 24 గంటలు టైం తీసుకోవాలంట. అంటే ఆ 24 గంటల్లో మనం ఏది చెయ్యాలి అనేది మనకి ఈ పాయింట్ బావుంది అనిపిచ్చింది నాకు. మనం ఏది తొందరగా ఎవరికైనా ఆన్సర్ ఇవ్వద్దు. నేనిది చేస్తా. ఎదుటి వాళ్ళ సహాయం పొద్ది వచ్చినా వాళ్ళకుండొచ్చు అత్యవసరం. కానీ మనకి బాబా నిర్ణయం ముఖ్యం గదా! మన హృదయం ఏం చెప్తుంది అనేది ముఖ్యం గదా! అప్పుడే ఆన్సర్ ఇవ్వొద్దట. ఒక 24 గంటలు టైం తీసుకొని నేను రేపు చెప్తాను నీకు అని చెప్పాలట. ఈ పాయింట్ మొన్న హైమ మేడం ఇచ్చింది. అనిపిచ్చింది నాకు. సరే ఇక్కడ చెప్తున్నారు గదా! ఒక చెడ్డ వ్యక్తితో కఠినంగా లేకపోతే మన జన్మ వృధా అయినట్టే. బా ఒక దుష్టాత్మకి సహాయం చేస్తే మనం దుష్టులుగా మారిపోతాం. మనం కూడా వాళ్ళ లిస్టుల్లో చేరిపోతామని క్లియర్‌గా జెప్పారు. దీనికి సంబంధించి ఒక చిన్న కథ చెప్పుకుందాం. కథేంటంటే ఒక ఒక 20 సంవత్సరాల బాలుడు. అతడికి చిన్నప్పుడే వాళ్ళ అమ్మా, నాన్న ఇద్దరూ చనిపోతారు. అతడు ప్రతిరోజు ఏదో ఒక వ్యక్తి ఒక ఒక ఆఫీస్ దగ్గర పని చేసుకుంటూ మనం సింపుల్‌గా చెప్పాలంటే రెక్కాడితే డొక్కాడతా అంటే చిన్న బాలుడు ఉన్నప్పుడే ఏ ఇంక తన కష్టం తను చేసుకుంటూ ఇంటికొచ్చి మళ్ళీ వంట చేసుకుంటూ తినేవాడు. అలా జీవితం గడుస్తుంది. కష్టజీవి. కష్టం నేర్చుకున్నాడు. అమ్మానాన్నలు లేరు గదా! కష్టం నేర్చుకున్నాడు.
కష్టపడి సంపాదించాలనే ఒక ఆలోచన, మంచి ఆలోచనతోనే ఉన్నాడు. అతడికి మంచి, చెడు చెప్పే తల్లిదండ్రులు లేకపోయినా అతడు బానే ఉన్నాడు. ఎదుటి వారికి సహాయం చేయాలి. అంటే నాలాగా బాధపడే వాళ్ళకి సహాయం చేయాలి అనే ఒక సదుద్దేశంతోనే ఉన్నాడాయన. అతడికి ఒకరోజు ఆఫీస్ నుండి ఇంటికెళ్ళే మార్గ మధ్యంలో ఒకతడు ఫకీర్ వేషంలో కనిపిస్తాడట. అతడు ఒక 3 మూటలు మోసుకొని వస్తూ ఉంటాడు. 3 సంచులు బ్యాగులు చాలా వెయిట్ ఉంటాయట. మోసుకొని వస్తూ ఉంటాడు. ఎదురుంగా ఈ బాబు దగ్గరికొస్తాడు. ఇంక అతడికి హృదయం చెప్పింది ఈ బాబుని కలవమని. కథ ఇంట్రెస్టింగ్ ఉంది బాగా. కలవమని చెప్పింది. తనకి హృదయం చెప్పింది. ఫకీర్‌కి చెప్పింది. ఆ 3 మూటలున్న వృద్ధ వయసులో ఉంటాడట ఆయన. ఈయనకి కలవమని చెప్తే ఈయన దగ్గరికొచ్చి, "నాన్న నేనిట్లా పక్క ఊరికి వెళ్ళాలి. నాకు ఈ 3 మూటలు మోయడం చాలా బరువుగా ఉంది. నేను చాలా వృద్ధుడిని నాన్న. నాకు కొంచెం సహాయం చెయ్యి" అని చెప్తాడట. మళ్ళీ ఆ వృద్ధుడే అంటాడు, "నువ్వు నాకు సహాయం చేస్తున్నావు కదా! నీకు 2 బంగారు నాణాలిస్తాను" అని చెప్తాడు. పరీక్ష ఎలా పెడుతుందో ప్రకృతి ఈ కథ ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఇంకా సరే ఆ బాబు ఏమంటాడంటే, సహాయం చేసే గుణం తనలో ఉంది. కష్టజీవి కష్టం చేస్తున్నా గూడా ఎదుటివాడికి సహాయం చేయాలనే మంచి లక్షణం ఉంది ఆ బాబులో. బంగారు నాణాలు ఇవ్వకపోయినా పర్లేదు బాబా అంటాడతన్ని. బాబా నువ్వు నాకు బంగారు నాణాలు ఇవ్వకపోయినా పర్లేదు. కానీ నేను నీకు సహాయం చేస్తా అని చెప్పి ఒక మూట తీసుకుంటాడు. పక్క ఊరికి వెళ్ళాలన్నాడు గదా! కొద్దిగా దూరం వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆలోచన స్టార్ట్ అవుతది. ఈ పక్కిరి దగ్గర ఇంత ఇంత వృద్ధుడు గదా! ఇంత బరువును ఎలా మోసుకొనొస్తున్నాడు. నాకు బంగారు నాణాలిస్తా మనసు స్టార్ట్ అయింది మాయ. విత్తనం మొలకెత్తింది. ఇంకా విత్తనం స్టార్ట్ అయ్యిందక్కడ. ఆ! స్టార్ట్ అయింది. ఈ ఫకీరు దగ్గర ఇన్ని మూటలేంటి? నాకు బంగారు నాణాలిస్తా అంటున్నాడు. ఇతడు దొంగనా? లేదా పెద్ద వ్యాపారియా? ఆలోచనలు వస్తున్నాయి. వస్తున్నప్పుడు ఏమనుకున్నాడంటే, కొత్త వ్యక్తి గదా! తనతో మాట్లాడుకోవట్లేదు. తనతో తనే మాట్లాడుకుంటున్నాడు ఈ బాబు. ఆ ఫకీర్‌తో మాట్లాడట్లేదు. తనతో మాట్లాడుకుంటూ ఇవన్నీ నాకెందుకు? నేను సహాయం జేయాలనుకున్నా. ఆయన నాకిచ్చినా, ఇవ్వకపోయినా నేను ఆయనకి సహాయం జేస్తా. వృద్ధుడు గదా! ఆ ఏజ్‌లో ఉంటే మా అమ్మ, మా నాన్నకి సహాయం చేయకపోయేవాడినా అని మంచిగా ఆలోచించిండు. ఇంకొద్దిగా దూరం నడక సాగుతూ ఉంది. మన ప్రయాణం ఎంత దారుణంగా ఉంటదో ఒక్కొక్కసారి ఆలోచించాలి. ఆహ్, కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఇంకో నది ఒస్తది మధ్యల. పక్క ఊరు అన్నాడు గదా! ఆ ఊరికి, ఈ ఊరికి మధ్యలో నది ఉంటది. నది ఉన్న తర్వాత ఆ నది దాటాలి. ఈ వృద్ధుడు ఆలోచిస్తున్నాడు. ఒక మూటనే ఇచ్చాడు. ఇంకా 2 మూటలు తన దగ్గరనే ఉన్నాయి గదా! ఒక్క మూట ఇచ్చి నదిని దాటడానికి ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ బాలుడు యుక్త వయస్సు గదా! ఇంకా. ఆయన చాలా చలాకీగా, బలవంతంగా ఉండి ఆయన దాటడానికి వెళ్ళిపోతున్నాడు. వెనక జూషిండు. ఈ వృద్ధుడు రావట్లేదు. "ఏంటి బాబా రావట్లేదు నువ్వు" అంటే, "నాయనా నువ్వంటే యుక్త వయసులో ఉన్నావు. నీకు బలం ఉంటది బాగా. మరి నేను వృద్ధుని గదా! నాకు ఈ శక్తి సరిపోవట్లేదు ఈ నది దాటాలంటే, ఈ 2 మూటలు గూడా నువ్వు తీసుకో అని చెప్తాడు. మొత్తం కంప్లీట్ 3 మూటలు ఆ బాబుకి వీపుకు పెడతాడు. నిజంగా పెట్టడమే చాలా బరువుగా ఉంటాయట. ఏంటి బాబా దీంట్లో ఉన్నవి ఇంత బరువుగా ఉన్నాయి. ఆ బాబుకి గూడా బరువవుతున్నాయి. ఇంకా వృద్ధుడు తేలికైపోయిండు. అన్ని ఇచ్చేసాడు గాబట్టి తేలికైపోయిండు. ఆయన ఫాస్ట్‌గా వెళ్తున్నాడు. ఈయనకి బరువు మోస్తున్నాడు గదా! వీపు మీద. ఈయనకి స్లో అయింది నడక. నడక స్లో అయినంక అడుగుతాడట ఒక మాట. "ఏంటి బాబా మరి 3 మూటల్లో ఏమున్నాయి మరి" అంటే, అప్పుడు బాబా ఆయన ఫకీరు వేషంలో ఉన్న అతను చెప్తాడట, ఒక మూటలోనేమో రాగి బిళ్ళలున్నాయి. ఒక మూటలోనేమో వెండి బిళ్ళలున్నాయి. ఇంకో మూటలోనేమో బంగారు నాణాలున్నాయి. ఈ మూడో మూటను మాత్రం ఎక్కడ గూడా నువ్వు కింద దించకు. దీన్ని మర్చిపోకు. ఏది జరిగినా" అని చెప్తాడట. ఇంకా నడుస్తూ ఉంటాడు. స్టార్ట్ అయితాయి. మాయ విత్తనం నాటాడు గదా! మరి మొలకెత్తాలి, చెట్టు గావాలి గదా! ఈయన దొంగతనం జేసి ఇవన్నీ తీసుకొచ్చాడా? దొంగ దగ్గర తీసుకెళ్తే మరి నాకేమైతది పరిస్థితి? అని ఆలోచిస్తున్నాడు. అంటే మధ్యలో దొంగతనం జేస్తే పోలీసోళ్ళు గూడా పట్టుకుంటారు గదా! నా మీద ఏమైనా శిక్ష పడుతుందా? అని ప్రతీదీ ఆలోచిస్తూ నడుస్తూ ఉంటాడు. ఈయన ఆలోచనల వల్ల మా ఫకీరు దగ్గర ఏం లేవు గదా! ఆయన వెయిట్ తగ్గించుకున్నాడు గాబట్టి ముందుకెళ్ళిపోతున్నాడు. ఈయన వెనక్కవుతున్నాడు. ఆలోచించి లాస్ట్‌కి ఒక నిర్ణయానికొస్తాడు. ఏమన్నా గాని నేను ఈ 3 పూటలు తీసుకొని ఇంటికెళ్ళిపోతా. ఈ ఫకీరు ఏమైనా నాకు సంబంధం లేదు అని చెప్పి ఎవరైనా తనని జూస్తున్నారా మళ్ళీ వెనక ఉంటది గదా! మనకు ఆలోచన ఉంటది గదా! వెనక ఎవరు చూస్తున్నారు అని.
చూస్తున్నారా అని చెప్పి ఆ ఆలోచనలో అసలు ఆ ఆలోచన ఎప్పుడైతే ఈయనకి మనసులో తలెత్తిందో, వెంబడే ఆ బరువనేది తగ్గడం స్టార్ట్ అయిందట. అది గూడా గమనించుకోలేదు. తగ్గడం స్టార్ట్ అయినా గూడా గమనించుకోలే. ఎవరు తనని చూస్తున్నారు అనే ఉద్దేశంతోనే ముందుకెళ్తూ ఉన్నాడు. ఎళ్ళిన తర్వాత ఇంటికొచ్చేస్తాడు. ఇంకా ఆ వృద్ధుడు అక్కడనే వదిలేసి, ఈయన ఇంటికి ఆ 3 మూటల్ని తీసుకొనొస్తాడు. ఆలోచన మారింది గదా! మరి మనసు మాయలో గదా! హృదయం జెప్పింది వినలేదు. సహాయం చేయమని ఫస్ట్ జెప్పిండు. కానీ ఆలోచన మంచిదే మరి తనలో. సహాయం చేసే గుణం ఉంది. ఏ ఫస్ట్ స్టార్టింగ్‌లో ఏమంటాడు? బంగారు నాణాలు ఇచ్చినా, ఇవ్వకున్నా పర్లేదు. నేను నీకు సహాయం చేస్తా బాబా అంటాడు. ఆలోచన పోయింది. పోయిన తర్వాత ఇంకా ఇంటికొచ్చి ఒక్కొక్క మూటను చూస్తూ ఉంటాడు. అన్ని మూటల్లో ఇనప ఇనప బిళ్ళలు కనిపిస్తాయట. అన్నిట్లో 3 మూటల్లో వెండి నాణాలు కనిపించవు, రాగి నాణాలు, బంగారు నాణాలు ఏవి గాకుండా ఇనుప నాణాలు కనిపిస్తాయట. ఇదేంటి నాకు ఫకీరేమో ఇవి చెప్పాడు. మరి నాకు ఇది కనిపించిందేంది అనేసి చాలా ఇంకా ఒక్కసారి ఎలా అవుతది? అన్నీ తీసుకుంటే నా జీవితం ఒకటి సెట్ అవుతది అని ఆలోచించిండు. అంటే కష్టజీవి గదా! కష్టంలో ఉన్నాడు గదా! మరి అన్నీ తీసుకుంటే మంచిగుంటది నా లైఫ్ అని ఆలోచించిన వ్యక్తికి ఒక్కసారి ఆ ఇనుప నాణాలు జూసేసరికి ఇంక మొత్తం తన ఫీలింగొచ్చేస్తది. పైకి గట్టిగా ఏడ్చేస్తాడట. ఏడ్చిన తర్వాత మళ్ళీ సంచిలో వెతుకుతే ఒక లెటర్ కనిపిస్తది. ఆ లెటర్‌లో ఏముంటదంటే, నేనొక రాజుని. ఈ పక్క రాజ్యానికి నేను రాజుని. నాకు పిల్లలు లేరు. నాకెవరైతే నా హృదయం చెప్పినట్టు నీతి, నిజాయితీ ఉన్న వ్యక్తి కనిపిస్తే అతన్ని రాజుని చెయ్యాలని నేనిలా వెతుకుతూ ఉన్నాను. వెతుక్కుంటూ ఇలా తీసుకొచ్చానివి అని చెప్తాడట. అంటే ఆ నాణాలు రాజ్యంలో ఉంటే ఎవరో దొంగిలిస్తారు గదా! తన దగ్గరనే పెట్టుకున్నాడు. ఇదొక పరీక్ష. మనం తీసుకోవాలంటే ఒక పరీక్ష ఇది. ఆ లెటర్ చదవగానే ఇంక ఒక్కసారి మొత్తం కింద కుప్పకూలిపోతాడట. నా ఆలోచనలు ఫస్ట్ ఉన్నట్టు కనుక ఉంటే, ఫస్ట్ ఏమన్నాడు, "నాకు బంగారు నాణాలు ఇచ్చినా, ఇవ్వకపోయినా నేను నీకు సహాయం చేస్తాను బాబా" అన్నాడు. అదే ఆలోచనతో సాగి ఉంటే, ఆ పక్క ఊరికి ఆ ఫకీరుతో వెళ్ళేవాడు. ఆ రాజు ఇతన్ని రాజుని చేసేవాడు. హృదయం చెప్పింది ఇతనికి గూడా. ఇతడు కరెక్ట్ వ్యక్తి అని ఫకీరుకి గూడా హృదయం చెప్పింది. ఆ రాజుకి గూడా హృదయం చెప్పింది. తర్వాత పరీక్షించిండింక అన్ని మూటలు ఇచ్చుకుంటూ వెళ్ళిండు. తనేం చేస్తాడో అని జూషిండు. కానీ ఈ బాలుడు ఏం జేషిండు అతన్నక్కడనే వదిలేసి ఇంటికెళ్ళి చూసేసరికి ఆ లెటర్‌లో అలా వచ్చింది. ఎప్పుడు మన ఆలోచనలే మన భవిష్యత్తు నిజం జెప్పాలి అంటే, మన వంశీ సార్ అంటాడు గదా! మనం తెలియని టైంలో అంటే గతంలో మన శైశవ, బాల్య ఆత్మ. ఆత్మ అనేది ఒక్కొక్క స్టేజ్ నుండి వస్తుంది గదా! మనం తెలియని స్టేజ్‌లో ఎన్ని దుష్కర్మలు చేసినా, ఎన్ని సరికాని పనులు చేసినా, మనము ఈ స్టేజ్‌కొచ్చి ఇక్కడ ధ్యానంలోకొచ్చామంటే, మన ఆలోచనల పరివర్తననే మన కర్మ తగ్గడానికి ప్రయత్నం జరుగుతుంది. ఎందుకు అంటే, మనోడు మారిండు అని మన దైవం ఆలోచిస్తది. నా దగ్గరికి ఇప్పటికైనా వీడొచ్చిండు గదా! అని ఆలోచిస్తది. కదా! మన ఆలోచనలే. ఎప్పుడైతే మన ఆలోచనలో ఇప్పుడు అతడికి కొంచెం సహాయం చేయాలనే మంచి ఆలోచన స్టార్టింగ్ ఉంది. కానీ బంగారు నాణాలని ఎప్పుడైతే ఆ పేరు విన్నాడో, ఇంకా అంతా నాకే గావాలనుకున్నాడు. అది ఉంది గదా! ఒకటి దురాశ తుఫానికి చేటు అని. అది దురాశ లేనివాడై ఉండాలి. నిజాయితీ పరుడై ఉండాలి. అతన్ని రాజు చేయడానికి నేనిలా తిరుగుతున్నానని చెప్తాడట. అప్పుడు చాలా ఫీల్ అయిపోతాడు ఆ బాబు. ఆ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిందేందంటే, ఎదుటి వ్యక్తికి సహాయం ఇప్పుడు ఆ ఫకీరు నేర్చుకోవాల్సింది ఎదుటి వ్యక్తి సహాయం చేయాలని హృదయం చెప్పింది. కానీ ఆయన మనసు మాయలో ఎప్పుడు పడుతుందో తెలీదు. ఎప్పుడు మనం ఎరుకతో ఉంటేనే ఇది సాధ్యమని నాకు ఈ కథ ద్వారా అర్థమైంది. మనలో దురాశ అనేది దుఃఖానికే చేటవుతుందది. మనలో ఎప్పుడు ఏది జరుగుతుంది అనేది మన మౌనం వల్లనే అర్థమవుతది. మనసేం జెప్తుందా? లేదా హృదయం ఏం జెప్తుందా అనేది. తర్వాత మనము మంచి వాళ్ళకి సహాయం చేసేటప్పుడు మనకి అనిపిస్తది గదా! అతను ఆకలితో చావడం నేను జూడాలా? అంటే మనం అనుకుంటాం గదా! అలా. ఎదుటి వ్యక్తి ఆకలితో ఉన్నాడు, వాళ్ళకి బాధ ఉంది అనేది మనం చాలా సున్నితంగా ఆలోచిస్తాం గదా! అది మానవత్వం కాదు. అతనికి తిండి పెట్టండి. కానీ ఇంకే రకంగా సహాయం మాత్రం చెయ్యొద్దు. అతను తాను చేసిన తప్పులకి నిజంగా పశ్చాత్తాప పడినప్పుడే మరో రకంగా సహాయం చేయండి. అంటే అతను నిజంగానే పశ్చాత్తాపం చెంది బాగుపడాలనుకుంటున్నాడని అర్థం.
అలాంటప్పుడు మీరు చేయగలిగిన సహాయం చేయాలి. అతడు చెడు ప్రభావాలకి లోను కాకుండా బయటకి రప్పించడం అనేది మీ బాధ్యత. అతను ఉన్నత స్థాయికి వెళ్ళడానికి మీరు సహాయపడడం మీ బాధ్యత. అది చాలా మంచి పని. అతనికి మీరు పూర్తి సహకారం అందించాలి. అతను నిజంగా పశ్చాత్తాపపడి బాగుపడాలనుకుంటేనే మీరు సహాయం అందించాలి. లేకపోతే సహాయం అందించొద్దు. మన వంశీ సార్ కూడా చెప్తాడు గదా! కర్మ విపాకం జెప్పేటప్పుడు, కర్మ ధ్యానం చెయ్యమని చెప్పేటప్పుడు, ఎవరైతే మన దగ్గరికి వచ్చి వాళ్ళు నిజంగా పశ్చాత్తాపపడి పరివర్తనలో ఉంటాడు అనే నమ్మకం వాళ్ళ మాటల ద్వారా మనకు అర్థమవుతేనే చెప్పమంటారు. అందరూ మనది వినాలని మనకనిపిస్తుంది. ఈ ఈ ఇది పాటిస్తే జస్ట్ ఇట్లా గంట సేపు ధ్యానం జేసి, కర్మ ధ్యానం జేస్తే వీళ్ళ ప్రాబ్లమ్ తగ్గించుకుంటారు గదా! అని. మనం తగ్గించుకున్నాం గాబట్టి ఎదుటి వ్యక్తికి మనం అలానే అనుకుంటాం. కానీ ఆ ఎదుటి వ్యక్తి మాయ ఏముందో, మనసు ఏం జెప్తుందో, అతడు ఏది చెప్తే వింటున్నాడో మనకెలా తెలుస్తుంది? మనం గట్టిగా వాళ్ళ నమ్మకం అనేది చూపిస్తేనే నేను స్టార్టింగ్‌లో కౌన్సెలింగొచ్చినప్పుడు అందరికి గంట గంట చెప్పుకుంటూ ఎళ్ళేదాన్ని. కానీ వాళ్ళు కొద్దిసేపయినంక నేను ఇటెళ్తున్నా, అటెళ్తున్నా అనేసరికి అన్నిట్లో ఉంటే ఏది రాదు నిజానికి. మనం ఒకటి ఎప్పుడైతే గట్టిగా పట్టుకుంటామో, గట్టిగా దాన్ని ఆచరిస్తామో, మనం సార్ దగ్గరికి ఇక్కడ ధ్యానంలోకి రావడం ఒక ఎత్తు. దాంట్లో నిలబడడం ఇంకొక ఎత్తు. నిలబడి ఉన్నప్పుడే మన సమస్యలకి కాలమే పరిష్కారం ఇస్తది. సార్ గూడా అంటాడు గదా! వంశీ సార్. ప్రతి సమస్యకి కాలం అనేది ఒకటుంటది. మనకి టైం ఒచ్చినప్పుడే అది సంభవిస్తది. మనం ఎవరికో హెల్ప్ జేయాలని, ఎవరికో సహాయపడాలని, ఏదో జెప్పాలని వెళ్ళినా అన్నీ వృధా ప్రయత్నాలే. వాళ్ళ కోసం మనం టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకు అంటే మనం గూడా ఎన్నో జన్మలని వేస్ట్ జేసుకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళమే. మనం భూమి మీదకొచ్చిన మెయిన్ ఉద్దేశ్యం ఏంటి? మన పాపపు డబ్బా ఖాళీ జేసుకోవడానికి, ముందు మన భవిష్యత్తు, మన బంగారు బాట చేసుకోవడానికి ఇక్కడికొచ్చాం. కాబట్టి నిరంతరం మన ఆలోచనలని ఆహ్, అంటే అబ్జర్వ్ చేయాలి. మనం గమనిస్తూ ఉండాలి ప్రతి ఆలోచన. మన మనసు చెప్తుందా? అంతరాత్మ చెప్తుందా? మనం ఏది చెప్తే వింటున్నాం? అంతరాత్మ మన మనసు చేసే మాయకి నిద్రాణమైపోతుందట. ఎందుకు అంటే అది చూసే దుష్ట కార్యాలకి ఇది చూడలేక, అంతరాత్మ చూడలేక, సరే వాడంతల వాడు తెలుసుకొనే వస్తాడు అని పూర్తి స్వేచ్ఛ ఇవ్వబడుతుంది మనకి. ఆ పూర్తి స్వేచ్ఛని గమనిస్తూ మనం ముందుకెళ్ళాలి. ఇంకోటి మంచి వ్యక్తికి మంచి చేయడానికి సహాయపడండి. మీ పరిధిని దాటి మంచి వారికి సహాయం చేయండి. మీరు చేసే సహాయం నిస్వార్థంగా ఉండాలి. మీ చర్య పూర్తిగా స్వార్థం లేనిదై ఉండాలి. సహాయం చేయడానికి ఇదంతా మీకు తెలిసి ఉండాలి. మీరు పొరపాటుగా గూడా ప్రవర్తించరని మా నమ్మకం అని వాళ్ళు చెప్తున్నారు. మనం చేసే సహాయం గూడా స్వార్థంగా ఉండొద్దు. అంటే వాళ్ళకి సహాయపడడం వల్ల మనకేమొస్తది అనే ఆలోచనతో ఉండొద్దు. నిస్వార్థంగా చేయగలగాలి. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను కౌన్సెలింగ్ నాకు స్టార్టింగ్‌లో ఇచ్చింది హైమా మేడమ్ ఒక స్టూడెంట్‌ని. ఇదే ధ్యాన మహాచక్రాలలో ఒక ఆమె భర్త చనిపోయాడు. సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఇద్దరు పిల్లలు చాలా చిన్న చిన్న పిల్లలు. అత్త దగ్గర ఉంటుందామె. ఇది నాకైతే హైలైట్ అనిపించింది ఆ రోజు. అయితే ఆమె కౌన్సెలింగ్‌లో మాట్లాడతాం గదా! నాకప్పుడు ఏం తెలీదు. కౌన్సెలింగ్‌లో ఎలా మాట్లాడాలి? అసలు అప్పుడే కొత్త కొత్తగా ఇచ్చింది మేడం స్టార్టింగ్‌లో. ఇప్పుడు కొంచెం అర్థమవుతుంది. ఎదుటి వ్యక్తి ఆలోచనలను బట్టే మనం పరిమితం చేయాలి అనేది ఇప్పుడు నేర్చుకున్నా. అప్పుడు ఆమె మాట్లాడినప్పుడు అది నాకు తెలీదు. ఇంకా నేను డీప్‌గా ప్రాపంచికంగా వెళ్ళిన. మొన్న హైమా మేడం అన్నది గదా! ప్రాపంచిక విషయాలు ఎక్కువ మాట్లాడితే మీకు మీకే అవుతది అని బ్రేక్ పడేది మనకే అని గూడా చెప్పింది మొన్న. అది మేడం చెప్పినప్పుడు గూడా నాకు ఆమె సంఘటన గుర్తొచ్చింది. ఆమెతో మాట్లాడి అన్నీ డీప్‌గా మాట్లాడా ప్రాపంచికంగా. మాట్లాడిన తర్వాత ఇట్లనే ధ్యాన మహాచక్రాలకి నేను రావాలనుంది మేడం. నాకు చాలా చూడాలనుందక్కడ. కైలాసపురి చూడాలనుంది. కానీ నా దగ్గర డబ్బులు లేవు. మా ఆయన ఇలా చనిపోయాడు. ఇద్దరు చిన్న పిల్లల్ని తీసుకొని ఎలా వస్తాను అని అన్ని వివరంగా చెప్పుకుంటూ వెళ్ళింది. నేనింకా సరే అమ్మా మీ అత్తకి, మీ ఫ్యామిలీకి కలిపి ఇంక భర్త అప్పుడే చనిపోయాడు గదా! ఆ ఆలోచన నుంచి బయటికొస్తుంది గదా! నేనెలా ఆలోచించానంటే, ఆ ఆలోచన నుండి తనకి బయటికొస్తుంది గదా! అని ఒక రూ. 5,000 నా అకౌంట్‌లో ఉంటే ఆమెకి చేశా. గూగుల్ పే చేశా. సరే అమ్మా! ఈ డబ్బులు పెట్టుకొని నువ్వు అక్కడికి రా అని. నిజానికి అసలక్కడ అవసరమే లేదు. అక్కడ అన్నీ ఉంటాయి. కానీ ఖర్చులకి ఆమె ఇక్కడుండదు. దూరం ఉంటది. ఇంకా సర్లే ఖర్చులకి రావడం, పోవడం ఉంటుంది గదా! ఆమెకు గూడా హెల్ప్ ఉంటది గదా! అని చెప్పి చేశా.
ఆమె ఏం జేసిందంటే, ఆ డబ్బులను తీసుకుంది. వాళ్ళ అత్తకి గూడా చెప్పలే. నాకసలు ఆమె డబ్బులేమి ఇవ్వలేదు. మనమేమి వెళ్ళట్లేదు అని చెప్పిందంట వాళ్ళ అత్తకి. మళ్ళీ వాళ్ళ అత్తయ్య ఒకసారి ఫోను జేసి, "అమ్మ నాకిట్లా ఇవ్వలేదు" అని చెప్తే నాకప్పుడు అర్థమైంది. ఎవరితో ఎంత పరిమితంగా ఉండాలి, ఎంత లిమిట్‌లో ఉండాలి. డబ్బు చెయ్యాలి. డబ్బు అనేది ఒక మంచి ఎనర్జీ. కానీ దాన్ని ఉపయోగించుకోవడంలో గూడా ఆహ్, టెక్నిక్ ఉంది అనేది నాకర్థమైంది. ఈ స్టోరీ చదివేటప్పుడు నాకామె గుర్తొచ్చింది. సరే నేను ఆమెకేదో చేయాలనుకున్నా బాబా అక్కడికే ఆపిచ్చిండు అనేది గూడా నాకర్థమైంది. 5,000తోనయింది. సరే ఏదో జన్మలో ఆమెకి రుణానుబంధం ఉందేమో తీరిపోయిందిలే అనుకోని నేను హ్యాపీగా ఫీలయ్యా. ఎందుకంటే నాలో మంచి ఉద్దేశ్యం ఉంది. అది ఆమె ఉపయోగించుకోవడం ఆమె లోపల లేకపోతే నాకేం సంబంధం లేదు గదా! సార్ ఒకటంటాడు, "నువ్వు చేయాలనుకున్నప్పుడు చెయ్యి. కానీ దాంట్లో మళ్ళీ వాళ్ళేం జేస్తున్నారు అనేది నీకనవసరం" అంటాడు సార్. అప్పుడు నాకు అనిపిచ్చింది. నేను చేసిన ఉద్దేశ్యం కరెక్టే. అది ఆమె ఉపయోగించుకోలేదు అని. ఇక్కడ మనకు టాపిక్ అదే. అందరికి సహాయపడడం దైవత్వమే. కానీ ఎవరికి సహాయపడాలి, ఎవరికి సహాయపడొద్దు అనేది మన అంతరాత్మ చెప్పిందే వినాలి. నిరంతరం మనకి అంతరాత్మ మౌనంగా ఉంటే బోధిస్తూనే ఉంటది. మనోడెప్పుడు మన లైన్‌లో ఉండాలనే అనుకుంటాడు దైవం. మనమే మనసు మాయలో పడి స్వార్థంగా ఆలోచించి ఎరుకను కోల్పోతూ ఇగో నాలాంటి పనులు చేస్తూ ఉంటారు. 5,000 వేస్ట్ అయింది అని ఒకసారి అనిపిస్తది. కానీ రుణానుబంధం ఉందని ఇంకోసారి అనిపిస్తది. ఏది ఏమైనా ఇలా నాకు జరిగిన అనుభవం ఇది. ఇప్పటినుంచి ఇప్పటి వరకి గతం గతాహ. మనం గతంలో ఏం చేశాం, ఏం పెట్టాం అనేది తెలీదు. మనం గూడా అక్కడి నుండే వచ్చినాం. ఇక్కడ ఎవరిని జడ్జ్ చేయొద్దు. ఎవరిని కంప్లెయింట్ చేయొద్దు. మన రూల్ అది. వంశీ సార్ చెప్పిన పాఠం అది. కాబట్టి మనం ఎవరికి చెయ్యాలి అన్నా, చెయ్యొద్దు అన్నా మన అంతరాత్మ చెప్పిన రూట్‌లోనే వెళ్ళాలి. మన అంతరాత్మ ఎప్పుడు మనకి తప్పు చెప్పదు ఫ్రెండ్స్. మనం మౌనంగా ఉండి ఒక్కరోజు టైం హైమ మేడం ఇచ్చినట్టు ఏ ఆలోచన ఆచరించాలి అన్నా ఒక్క 24 గంటలు టైం తీసుకొని దాన్ని మన అంతరాత్మ మనసు ఏం చెప్తుందో ఆ తేడాని తెలుసుకొని ముందుకెళ్దాం. ఎందుకు ఇది చెయ్యాలి? ఇంత కఠినంగా ఎందుకుండాలి అంటే వాళ్ళు మన కుటుంబ సభ్యులు గూడా అవ్వచ్చు. మన దగ్గరి బంధాలు గూడా గావచ్చు. వాళ్ళలో మనం ఆ పని చేయకపోవడం వల్ల మనం వ్యతిరేకంగా గూడా తయారు గావచ్చు. మనం విలన్‌లా గూడా క్యారెక్టర్ కావచ్చు కదా! చెప్పలేం గదా అది. కానీ మన ఉద్దేశ్యం వాళ్ళకి విలన్ కావడం కాదు. మన పాపపు డబ్బాలో ఒకటేసుకోకపోవడం కదా! మన జన్మను వేస్ట్ చేసుకోకపోవడం. కఠినంగా ఉండాల్సొస్తది. బంధాల మధ్య గూడా శత్రుత్వం పెంచుకున్నా ఉంటది. కానీ మనం దైవానికే చెప్పుకోవాలి ఆ ఉద్దేశ్యం. నేను వాళ్ళని బాధ పెట్టే ఉద్దేశ్యంతో నేను చేయలేదు. భావన ముఖ్యం గదా! మనం చేసే పని కన్నా మన లోపల భావన ముఖ్యం అంటారు గదా! సార్ అయినా, మేడం అయినా. ఆ భావన నేను ఈ భావనతో చేశాను బాబా అని మన ఇష్ట దైవాన్ని తలుచుకొని, మన అంతరాత్మ చెప్పింది విని, నిరంతరం ఎరుకతో ఉండి, మనం సహాయం చేయడానికి ముందుకెళ్దాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు చెప్పాలనుకుంది. థాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన హైమా మేడంకి నా కృతజ్ఞతలు. వింటున్న ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి నా కృతజ్ఞతలు. నిరంతరం ఎరుకలో ఉండాలన్నా, మన ఆలోచనలు మనం గమనించాలన్నా, మనం మన అంతరాత్మ చెప్పింది వినాలన్నా, వీలైనంత మౌనంలోనే ఉండాలి. ప్రతిరోజు కళ్ళు మూసుకొని ఒక గంట శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాలి. ఎన్ని పనులైనా ఉండొచ్చు. కానీ గంట సేపు మనతో మనం ఉండాలి. గంట సేపు మనతో మనం నేర్చుకున్న పాఠాల్ని మళ్ళీ నిరంతరం చేసే పనులలో ఆచరించడానికి ముందుకెళ్ళాలి. ఎన్ని విన్నాము అనేది కాదు, ఎన్ని ఆచరించామనేదే ముఖ్యం. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ మేడం.